మధు ఏమంటున్నాడు, నేను బాలాజీ నాయక్ పర్సనల్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు హేమకాంత్ రెడ్డిని మేనేజ్మెంట్ ఇచ్చాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాబట్టి, అప్పుడు 20 కోట్లు ఇతను నన్ను మోసం చేశాడని హేమకాంత్ రెడ్డి మీద మధు అలిగేషన్ నిన్న ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమంటే, ఓవరాల్గా అంటే మనమేమి ఇన్వెస్టిగేట్ చేయలేదు కాబట్టి సంపూర్ణంగా మనం ఏం చెప్పలేము. ఓవరాల్ కేసులో బోర్డు ఐవ్యూ అంటారు, అలాగే మనకు అర్థమయ్యేది ఏమంటే మెయిన్ కల్ప్రిట్ మధు అనేది అర్థమవుతుంది. సో ఈ మధు అనే వ్యక్తి కంపెనీ పెట్టి హేమకాంత్ రెడ్డి లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్లని తీసుకొని వాళ్ళ ద్వారా చాలా మంది దగ్గర వసూలు చేశాడు. 100-200 కోట్ల తెలియదు మనకి, మొత్తానికి 100 కోట్ల పైనే కనబడుతుంది. సో ఎందుకంటే బాధితులే 200 మంది దాకా ఇప్పుడే కనబడుతున్నారు. మొత్తం ఒక 50 మంది ఇక్కడ ఏదో ఇల్లు తీసుకున్నారు, లేకపోతే హోటల్ తీసుకొని ఉంటున్నారు. కర్ణాటక వాళ్ళు, నల్గొండ, కర్నూలు వీళ్ళందరూ వచ్చారు. ఇటుపక్కేమో మన వీళ్ళున్నారు, ఇక్కడ దాని పటాన్ చెరువు బ్యాచ్ ఒక బ్యాచ్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొని ఇతను డబ్బులు వసూలు చేశాడు. వసూలు చేసి ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ ఏ అకౌంట్లోకి వెళ్ళాయి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పటాన్ చెరువులో బ్యాచ్ ఏమో మేము శుభక్షేత్ర అనే ఒక కంపెనీకి, బృందశ్రీ అనే కంపెనీకి ఇచ్చామని చెప్తున్నారు. ఈ రెండు కూడా హేమకాంత్ రెడ్డివి అని చెప్తున్నారు. సో హేమకాంత్ రెడ్డి సబ్ కాంట్రాక్ట్ లాంటి వాడు, అంటే సబ్ ఏజెంట్ మెయిన్ మధుకి. అతను దీంట్లోకి తీసుకొని ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు అతను కూడా ఎస్కేప్ అయి తిరుగుతుంది. మామూలుగా అంతే, ఏజెంట్లు కూడా ఎస్కేప్ అయి తిరుగుతున్నాడు. నేను మోసం చేసి వెళ్ళిపోతే నా తరపున ఏజెంట్గా ఉన్నాడు, నువ్వు కూడా ఎస్కేప్ అయిపోతావు కదా. నిన్న జనం అంటారు, నీకు గదరా ఇచ్చాము మేము డబ్బులు, నాకు వాడెవడు దామవ్వలేదు నాకు తెలియదు, నిన్ను నమ్మి ఇచ్చాము అని నీ మీదకి వస్తారు. నువ్వేమో నీ దగ్గర డబ్బులు ఉండవు, నువ్వు నాకు ఇచ్చేసి ఉంటావు. కానీ నువ్వు వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇవ్వకపోతే నిన్ను కొడతారు కాబట్టి నువ్వు ఎస్కేప్ అవుతావు. అలాగే హేమకాంత్ రెడ్డి కూడా ఎస్కేప్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు హేమకాంత్ రెడ్డి ఓపెన్గా నిలబడి మాట్లాడుతున్నాడు, మీడియా ముందుకు వస్తున్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు. కానీ మధు ఎందుకు రావట్లేదు? మధు ఎందుకు ఎక్కడో ఒక ఛానల్కి మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు? అంటే మళ్ళీ పైగా మధు ఏమో క్లీన్ చిట్ ఆ అమ్మాయికి ఇస్తాడు, ఎవరికి మంగ్లీ ఏమో అతనికి క్లీన్ చిట్ ఇస్తుంది. ఏంటి డ్రామా? మంగ్లీ మధు తప్పు ఉంది, మధుని కూడా అరెస్ట్ చేపిస్తాను అని మాట్లాడుతాను. కంప్లైంట్లు ఇవ్వట్లేదు కదా, అది నేను బయట మీడియా సంబంధం లేనప్పుడు మరి ఎందుకు సెటిల్మెంట్ చేశారు పూజారి? అదే సంబంధం లేకపోతే అమ్మాయి ఎందుకు వెళ్ళింది? వేణు కూడా అదే అడుగుతున్నాడు కదా, డైరెక్టర్ వేణు కూడా మీడియాతో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి సంబంధం లేదన్నప్పుడు మధుకి యాంటీగా కదా ఉండాలి, బాధితుల వైపు కదా ఉండాలనేది వేణు మాట్లాడుతుంది. దట్ ఈజ్ రీజనబుల్ స్టాండ్. ఎవరైనా కూడా నిలబడాల్సిన బాధితుల తరపున. ఇక్కడ అది వదిలేసి నా ఇది పోయింది, నా పాటలు ఇది పోయింది, ఈ మెలోడ్రామా ఎందుకు? ఆ అమ్మాయికి మెలోడ్రామా మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి అంత బాధ ఉంటే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి పాపం. పుస్తులు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని పెట్టిన కుటుంబాలు వీధిని పడితే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి? నీ ఫోటో వచ్చి నువ్వు స్కామ్లో ఉన్నావంటేనే నీకు అంత బాధ ఉంటే వాళ్ళందరికీ ఎంత బాధ ఉండాలి? రోడ్డు మీద ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి ఖచ్చితంగా నష్టం జరిగి ఉండొచ్చు. ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అమ్మాయి పేరు అది తొలగించుకోవాలంటే అమ్మాయి చేయాల్సింది ఏంటి? పోయి తన పరపతిని ఉపయోగించి డీజీపీనో ఇంకొకరికి చెప్తే అది తొలగిపోదు. ఇంకా డౌట్ వస్తుంది జనాలకి. నువ్వేమి చేయకపోతే డీజీపీని ఎందుకు కలుస్తావు? సజ్జనాన్ని ఎందుకు కలుస్తావు? వాళ్ళు నిన్నెందుకు కలుస్తారు? మామూలు బాధితులను ఎందుకు కలవట్లేదు? బాధితులను సజ్జనాన్ని ఎందుకు పిలిపించి మాట్లాడట్లేదు? బాధితులను డీజీపీ ఎందుకు పిలిపించి మాట్లాడట్లేదు? నీకెందుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారని కామన్ పీపుల్ కామెంట్లలో అడుగుతున్నారు అక్కడ. అవును, అది వాస్తవమే, లాజిక్. ఎందుకంటే ఆ అమ్మాయి చేయాల్సింది బాధితుల దగ్గరికి వచ్చి నా పేరు ఉంది కాబట్టి, ఆ పేరు లేకపోతే ఆమెకు సంబంధం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి బాధితుల తరపున నేను పోరాటం చేయను, ఎందుకంటే నాకు సంబంధం లేదు. కానీ నా పేరు ఉంటే నేను వెళ్తాను ఖచ్చితంగా. అలాగా ఆమె చేయాల్సింది ఏంటంటే బాధితుల తరపున నిలబడి ఫైట్ చేయాలి. బాధితులు ఎవరి పేర్లు చెప్తున్నారో వాళ్ళకి యాంటీగా ఆమె పోరాడాలి. వాళ్ళు మధు పేరు చెప్తున్నారు అందరూ, కొంతమంది హేమకాంత్ రెడ్డి పేరు చెప్తున్నారు. సో హేమకాంత్ రెడ్డికి మధుకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేయాలి. అది చేయకుండా సుబ్బారావుని చేస్తుంది. సుబ్బారావుకి స్వలాభం ఉండొచ్చు, సుబ్బారావు ఫోకస్ కావాలని ఆయనకు ఉండొచ్చు. సో ఉంది కూడా, ఎందుకంటే సుబ్బారావు ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసి నాకు మందు టెస్ట్ చేశారు అని ఆ గొడవలోకి దిగాడు. బాధితుల తరపున కదా అతను ఉండాలా. నేను ఫస్టే క్వశ్చన్ వేసిన, అతను కేసు పెట్టాల్సింది తనని బెదిరించారని కాదు, అతను పెట్టాల్సింది బాధితుల ద్వారా పెట్టించాలి కేసు. అతను వెళ్ళి నన్ను బెదిరించారని అతను ఫోకస్ కావడానికి అతను ట్రై చేసుకుంటున్నాడు. క్లియర్గా అర్థమవుతుంది.
సుబ్బారావు కూడా తన ఫోకస్ కావాలి అనే లక్షణం అతనికి ఉంది. అది మంగ్లీ అది పక్కన పెట్టేయాలి. సుబ్బారావుని పక్కన పెట్టేసి మంగ్లీ చేయాల్సింది ఏంటి, సుబ్బారావు ప్లేస్లోకి మంగ్లీనే వెళ్ళిపోవాలి. అంటే బాధితుల తరపున మీకు సుబ్బారావు సరిగా లేడు, నేను నిలబడతాను అని చెప్పి ఆమె నిలబడాలి. అప్పుడు ఆమెకు పేరు వస్తుంది. అది చేయట్లేదే మంగ్లీ. అది చేయకుండా ఎవడైతే కల్ప్రిట్ అని బాధితులు చెప్తున్నారో మధుని కాపాడడానికి ట్రై చేస్తుంది. కంప్లైంట్లో మధు పేరు లేదు. ఓకే. మధు పేరు లేకపోగా మధుని సపోర్ట్ చేసే విధంగా ఉంది. ఈ హేమకాంత్ రెడ్డి సుబ్బారావులే కల్ప్రిట్లు అనేది నీట్గా రాసింది ఆ అమ్మాయి వాక్యం ఇంగ్లీష్లో. ఓకే. దీస్ టూ ఆర్ కల్ప్రిట్స్ అని. సో అక్కడ అందరికి ఇప్పుడు అనుమానం వస్తుంది. సో కాబట్టి ఇక్కడ అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే బాధితులకి న్యాయం జరగాలి. అది సుబ్బారావా మంగ్లీనా అనవసరం, వాళ్ళిద్దరు వ్యవహారం కాదు ఇది. ఇది బాధితులు వర్సెస్ 2 పేర్లు చెప్తున్నారు కాబట్టి బాధితులు ఎవరు, మధు అండ్ హేమకాంత్ రెడ్డి. అసలు విషయం కాస్త క్లోజ్ అయ్యి వీళ్ళిద్దరి విషయం లాగా అయిపోయింది. వాళ్ళిద్దరు గొడవ కాదు కదా, వాళ్ళిద్దరు సమస్య కాదు ఇది. అది మంగ్లీ కూడా బయటకు వచ్చి అది చెప్పాలి, ఇది నా సమస్య కాదు, నాకు నష్టం జరిగితే జరిగింది, నేను బాధితుల తరపు నిలబడతానని మాట్లాడాలి. కానీ ఎంతసేపటికి నా ఫోటో వాడద్దండి, మా ఇంట్లో వాళ్ళని లాగద్దండి, మీడియాకి ఏం సంబంధం? మొన్నటి వరకు మీడియా ఏమి ఆమెను లాగలేదే. బాధితులు వచ్చి మాట్లాడితే మీడియా ఎవరినైనా లాగుతుంది. బాధితుల పేరు బాధితులు చెప్తున్నారు కదా, బాధితులు. అంతేగాని మీడియా పర్సనల్ గా మీడియా ఎందుకు చేస్తుంది? ఎవరినైనా కూడా మీడియాకి ఏం పని పట్టలేదా? బాధితులు వచ్చి చెప్తున్నారు ఆమె ఇన్వాల్వ్ ఇండైరెక్ట్గా అయిందని. ఎందుకంటే ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకుపోయేవాడు, ఆమె తమ్ముడు శివ వాడు కూడా ఫోటోలు ఉన్నాయి కదా, శివ మధుతో కూడా ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్లో శివ కూడా పార్టిసిపేట్ చేశాడని ఉంది. కాబట్టి ఇండైరెక్ట్గా ఆమె పేరు ఉన్నప్పుడు ఆమె బాధ్యత తీసుకోవాలి బాధితుల తరపున. అది వదిలేసి ఎంతసేపటికి మెలో డ్రామా ఏడవడం, నా ఫోటోలు పెట్టారనడం, ఈ ధర్మం న్యాయం అనడం, ఇవన్నీ మెలో డ్రామా అని జనాలకు తెలిసి ఇవ్వాలి. కాబట్టి ఆమె చేయాల్సింది ఇప్పటికైనా డీజీపీని, ఆయన ఎవరు సజ్జనార్ని, లేకపోతే సీఎంని, లేకపోతే మోడీని, వీళ్ళని కలవడం కాదు, ఆమె బాధితుల దగ్గరికి రావాలి, బాధితులతో నిలబడి చేయాలి. నేను మీకు అండగా ఉంటాను రండి అని చెప్పాలి. అది కానీ చేస్తే ఆమె హీరోయిన్ అయ్యింది దీంట్లో, ఇప్పుడు విలన్ అయిపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.